అవర్ ఛానల్. ఇదేంటో తెలుసా? పారిజాతం పువ్వు. చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత బాగుంది. దీని గురించి తెలుసు కదండి, పురాణ కాల స్టోరీ ఉంది దీనికి. పారిజాతం అపహరణ. శ్రీకృష్ణుడు సత్యభామ కోసము ఈ పువ్వును దొంగలించి తన భార్యకి ఇస్తాడు. అంత గొప్పది పువ్వు, సూపర్ ఉంటుంది. స్మెల్ కానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. మా ఇంట్లో ఉంది చెట్టు. ఒకసారి మీకు కానీ చూపిస్తున్నాను. బాగుంది. ఇది నెత్తిలో కానీ పెట్టుకుంటండి, తల్లో కానీ పెట్టుకుంటారు. బాగుంటుంది వాసన, ఎక్సలెంట్ వాసన వస్తుంది. సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో. చెట్టు నిండా పూలు వస్తాయి. ఇప్పుడు లేదండి, సీజన్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఎక్కువ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వస్తాయి. చూడండి ఇవో మస్తు పూసినాయి, ఎండిపోయినాయి. చూడండి పొయ్యిల మాత ఇట్లనే దేవుడికి పెట్టచ్చేవి మంచిగా ఉన్నాయి. ఇవేమో ఎండిపోయింది, ఒక వారం పువ్వు, అందుకే కలర్ చేంజ్ అయింది. ఇట్లా ఇదేమో ఇప్పుడు పూస్తుంది ఫ్రెష్ పువ్వు. ఇవన్నీ ఎండిపోయినాయి, అదంతా ఎండిపోయింది. చెట్టు చూడండి పెద్దగా ఉందో. అక్కడ కానీ ఒక పువ్వు మంచి మొక్కలాగా ఇక్కడ. ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఎంత బాగుంది చూడండి. పారిజాతం శ్రీకృష్ణుడు నచ్చిన పువ్వు. శ్రీకృష్ణుడు తన భార్య కోసం దొంగలించి ఈ పువ్వుని భార్య సత్యభామకి ఇస్తాడండి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా పారిజాతం అపహరణ అని. ఈ చెట్టు అండి చాలా బాగుంటుంది స్మెల్. దీనికి ఒక స్టోరీ ఉంది.